హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుధాకర్ తిరుపతి యూట్యూబ్ ఛానల్. తిరుపతి సమీపంలో ఛాయా ధ్వజస్తంభ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదని మీకు తెలుసా? అవునండి, తిరుపతి సమీపంలో మామిడికాయల మండి దాటిన తరువాత తిరుచానూరు నుంచి 1 కిలోమీటర్ దూరంలో తాజ్ హోటల్ వెనకరైపు రోడ్డున యోగి మల్లవరంలో వెలిసి ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఆలయం నీడ ఛాయా ధ్వజస్తంభంగా దర్శనం ఇవ్వడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఒక అద్భుతం. అవునండి, ఆ అద్భుతాన్ని కళ్ళతో చూస్తే గానీ నమ్మశక్యం కాదు. నిత్యం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం వరకు ఈ ఆలయంలో ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో ఎక్కడ ధ్వజస్తంభం ఉండదు, అదే ఆలయం యొక్క ప్రత్యేకత. అయితే గర్భాలయం నీడే ధ్వజస్తంభంగా పడుతుంది, అంటే దేవుడి నీడ ధ్వజస్తంభంలా పడుతుంది. ఈ ఛాయా ధ్వజస్తంభం చూడటానికి భక్తులు సాయంత్రం నుంచి వేచి ఉంటారు. నిత్యం ధ్వజస్తంభం రాగానే చూసి మైమరిచిపోతారు. ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా చోటు చేసుకుంది. ఈ ఆలయానికి 3 అడవి ఏనుగులు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఛాయా ధ్వజస్తంభం వెనక కొన్ని నిమిషాల పాటు ఉండి ఘీంకారం చేసి వెళ్ళిపోయాయి అంట. ఆ ఏనుగులు అక్కడ ఎటువంటి అలజడి సృష్టించకుండా వెళ్ళిపోవడం ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్తుంటారు. చాలా సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో నవరాత్రి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే శ్రీ అమ్మవారిగా దర్శనమిస్తారు. ప్రతి మంగళవారం ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారిగా అభిషేకం జరుగుతుంది. ప్రతి మంగళవారం నుంచి గురువారం వరకు అమ్మవారుగానే దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామిని మనం శివునిగా దర్శించవచ్చు. ప్రతి సోమవారం స్వామివారు శివుడిగా దర్శనమిస్తారు. సోమవారం జరిగే అభిషేకం కూడా శివుడి రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి వారికే జరుగుతుంది. ఇక్కడ భక్తులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా కూర్మాసనాలు ఏర్పాటు చేశారు. భక్తులు వాటిపై కూర్చొని ఆధ్యాత్మిక ధ్యానం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడానికి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చూసి తరించి వెళ్తుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా సుధాకర్ తిరుపతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.